నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ దాదాపు 52 పాయింట్స్ వరకు నష్టపోయి 11,383 పాయింట్స్ వద్ద ఒక నెగిటివ్ ట్రేడింగ్ అనేది మనం చూస్తున్నాము. అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ కూడా దాదాపు 171 పాయింట్స్ వరకు నష్టపోయి 37,680 పాయింట్స్ వద్ద ఒక నెగిటివ్ ట్రేడింగ్ అనేది మనం చూడొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 207 పాయింట్స్ వరకు నష్టపోయి 27,814 పాయింట్స్ వద్ద ఒక నెగిటివ్ ట్రేడింగ్ అనేది మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్లో మాత్రం చాలా వరకు ఒక కొనుగోళ్ల మద్దతు అని మనం చూస్తున్నాము. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈరోజు దాదాపు 0.19% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ఇక ఈరోజు మార్కెట్ని డ్రాగ్ చేసినటువంటి ప్రధానమైన స్టాక్స్ చూసినట్టయితే కోటక్ మహీంద్రా ఈరోజు దాదాపు 3.71% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే వేదాంత దాదాపు 2.84% వరకు నష్టపోయింది. అలాగే ఐడియా సెల్యులర్ 2.79% వరకు నష్టపోయింది. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ 2.62%, హెచ్డిఎఫ్సి దాదాపు 2.58% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూసుకుంటే హెవీ వెయిట్ స్టాక్గా చెప్పవచ్చు. హెచ్డిఎఫ్సి డ్రాగ్ చాలా వరకు ఈరోజు సూచీలను డ్రాగ్ చేసినట్టు మనం చూడొచ్చు. అలాగే టాప్ గెయినర్స్ విషయానికి వస్తే టాప్ గెయినర్స్గా ఈరోజు చాలా వరకు ఫార్మా స్టాక్స్ ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. గెయిల్ ప్రస్తుతం 3.67% వరకు లాపడి టాప్ గెయినర్గా నిలిచింది. అలాగే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.54%, సన్ ఫార్మా 3%, లుపిన్ 1.58%, ఇన్ఫోసిస్ దాదాపు 1.43% వరకు లాపడి టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇక ఈరోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు శేష్ గారు ఉన్నారు. శేష్ గారు చెప్పండి, మార్కెట్ క్లోజింగ్ రిమార్క్స్ ఏంటంటారు? చూడండి, ఈరోజు మార్కెట్స్లో మనం చూసామండి బాగా వోలటాలిటీ అనేది మనకి ఎక్కువగా ఉండడం చూసాము. మార్నింగ్ ఓపెనింగ్ మనకి 50 to 60 పాయింట్స్ దాకా మనకి మైనస్లో ఓపెన్ అయింది. దాని తర్వాత అక్కడి నుంచి మార్కెట్స్ చాలా వరకు ఆల్మోస్ట్ మనకి ఒక టైంలో పాజిటివ్గా వచ్చి తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది మా ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి డౌన్ ట్రెండ్ రావడం, అంటే ఒకే రోజులో అటు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ ఈ విధంగా ఒక 2-3 సార్లు పైకి రావడం కిందకి రావడం చూస్తున్నాం. అంటే వోలటాలిటీ అనేది కొంచెం ఎక్కువైంది. ప్రధానంగా బ్యాంక్స్ అనేది ఈరోజు ఎక్కువగా పర్సంటేజ్ పరంగా మనకి ఇండస్ట్రీస్ పరంగా నష్టపోయడం చూసాం బ్యాంక్స్. దీనికి తోడు కొన్ని స్టాక్స్ లైక్ జేఎస్డబ్ల్యూ లాంటివి కొంచెం హెవీగా ఈరోజు కరెక్ట్ అయినాయి. సెక్టార్ పరంగా చూసుకుంటే మనకి ఐటీ కంపెనీస్ అందరికి తెలిసిందే, రూపీ మరోవైపు వీక్ కావడం ఐటీ కంపెనీస్కి పాజిటివ్ అంశంగా మనం పరిగణిస్తుంటాము. ఐటీ కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా ఈరోజు కొంతమేర కొన్ని స్టాక్స్ ఉన్నాయి. దీంతోపాటు ఫార్మా స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ కావడం చూస్తున్నాం. మరి ముఖ్యంగా రెడ్డీస్ లాంటిది, సన్ ఫార్మా పోస్ట్ రిజల్ట్ తర్వాత సన్ ఫార్మా కూడా మంచి అప్ ట్రెండ్లో ఉంది. ఈవెన్ లుపిన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. మరోవైపు వీక్గా ఉన్నదంటే కోటక్ బ్యాంక్ ఒకటి. దీనికి చూస్తే బ్యాడ్ న్యూస్ కారణంగా ఈ స్టాక్లో మనకి ఒక 3.5%, తర్వాత మెటల్ స్టాక్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. అయితే హెచ్డిఎఫ్సి ట్విన్స్ 2 కూడా కొంత వీక్గా ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ పెడితే ఒక టైంలో కొంచెం అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ లాస్ట్ ఒక 2 గంటల్లో అంటే లాస్ట్ ఒక 1.5 hours 2 hours కానీ చూసుకుంటే మళ్ళీ డిక్లైన్స్ అనేది పెరిగిపోవడం చూసాము. ఎందుకంటే నిఫ్టీలో సెల్లింగ్ అనేది ఒకసారి ఎక్కువ కావడంతో డిక్లైన్స్ ఎక్కువగా మనకి వచ్చాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్స్ని అనుకోవడము ఒక రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్గా రిజల్ట్ సీజన్ అయిపోయింది కాబట్టి దాదాపు అయిపోయింది కాబట్టి ఇక రిజల్ట్ పరంగా ఎటువంటి న్యూస్ మనకి ఉండదు. గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ మీదే ఆధారపడి మన మార్కెట్స్ నెక్స్ట్ మూవ్ అనేది ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. అట్లనే అంటే కన్సాలేషన్లోనే ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. వాళ్ళకి ఎన్ని బీటీఎస్టీ కాల్స్ ఉన్నాయండి ఈరోజు సంబంధించినంత వరకు? ప్రస్తుతానికంటే ఏం లేవండి. ఎందుకంటే గ్లోబల్గా మనకి చూస్తున్నాము అన్సర్టనిటీస్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎటువంటి కాల్ ఇవ్వటం లేదండి. వాళ్ళకి సెక్టార్ పరంగా చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్ నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఈరోజు దాదాపు 1.27% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే అరవిందో ఫార్మా ఈరోజు దాదాపు 0.60% వరకు ఈరోజు లాభపడ్డట్టు చూస్తున్నాం. అలాగే బయోకాన్ 1.53%, సిప్లా 0.89%, డివిస్ ల్యాబ్స్ 0.86% వరకు ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు చూస్తున్నాము. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈరోజు ప్రస్తుతం 3.48% వరకు లాభపడ్డట్టు మనం గమనించవచ్చు. అలాగే లుపిన్ కూడా 1.47%, సన్ ఫార్మా 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం గమనిస్తున్నాము. షార్స్ చెప్పండి, ఫార్మా స్టాక్స్ చూసుకుంటే ఫార్మా స్టాక్స్లో ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కావచ్చు, అలాగే సన్ ఫార్మా ఈ 2 స్టాక్స్ కూడా ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఈ 2 స్టాక్స్లో మీకు తెలిసిందే డాక్టర్ రెడ్డీస్ అండ్ సన్ ఫార్మా
సన్ ఫార్మా అయితే ఒక 3-4 ఏళ్ళగా కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉంది. ఇక డాక్టర్ రెడ్డిస్ విషయానికి వస్తే ఇది లాస్ట్ ఒక 1 year 1.5 yearగా కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉందండి. ఈ రెండు కూడా ఇండియా టాప్ 5లో ఉన్న కంపెనీస్ అనమాట రెండు కూడా. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాము కొంచెం రిజల్ట్ పరంగా ఇంప్రూవ్మెంట్ కనపడింది. మరి ముఖ్యంగా డాక్టర్ రెడ్డిస్ మొన్నటి రిజల్ట్, ఈవెన్ సన్ ఫార్మా కూడా నిన్నగాక మొన్న అనౌన్స్ చేసిన రిజల్ట్ చాలా బాగున్నాయి. కాబట్టి ఆబ్వియస్గా ఈ స్టాక్స్ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అండి. కాబట్టి వీటిలో బయింగ్ అనేది నార్మలే. ఈవెన్ మనం షార్ట్ టర్మ్ కూడా మనం పదే చెప్తూనే ఉన్నాము రెడ్డి ల్యాబ్స్ని బై చేసుకోమని. రెడ్డి ల్యాబ్స్ కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. లాస్ట్ ఒక 10 days ట్రెండ్ కానీ గమనిస్తే కంటిన్యూగా అప్ ట్రెండ్లో రెడ్డి ల్యాబ్స్ కొనసాగడం అనేది మనం చూస్తున్నామండి. వీళ్ళకి ఫార్మా స్టాక్స్లో బెటర్ స్కిప్స్ ఏమున్నాయంటారు ప్రస్తుతం స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే? అంటే ఒకటి అంటే అటు రూపీ ప్రభావం ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ అంటే ప్రధానంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే ఉంటుంది. అటు సన్ కానీ రెడ్డీస్ కానీ ఈవెన్ సిప్లా కానీ ఉంటుంది. ఇంకా ఫార్మాలోనే మీకు చిన్న స్టాక్స్లో చూసుకోవాలి అంటే మాత్రం ఎఫ్డిసి లాంటిది మనం గతంలో రికమెండ్ చేసిన స్టాక్ ఇది. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎఫ్డిసి ఒక మిడ్ క్యాప్ కౌంటర్ అండి. 249లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. తర్వాత బ్లిస్ జీవీఎస్ ఫార్మా ఇది కూడా మనం రికమెండ్ చేసిందే. రిజల్ట్ కూడా బాగానే వచ్చాయి. ఇటువంటి స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు అండి. వాళ్ళు ఇక రూపీ డిప్రిషియేషన్ నేపథ్యంలో ఐటీ స్టాక్స్లో బెటర్ స్కిప్స్ ఏం కనిపిస్తున్నాయి అంటారు? అంటే ఒకటండి, దాదాపు అన్ని ఐటీ కంపెనీస్ బాగా పెరిగిపోయినాయండి. అన్నీ కూడా రీసెంట్గా దాదాపు అటు మిడ్ క్యాప్ అయితే 100% పెరిగిన స్టాక్సే లిస్ట్ మనకు ఉంది. కాబట్టి ఐటీ కంపెనీస్లో మీకు ఈ టైంలో వెళ్ళాలి అంటే మిడ్ క్యాప్లో సైంట్ మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా అది కూడా. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే రూపీ సడన్గా వీక్ కావడము, డాలర్ స్ట్రెంత్ కావడం, ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ పరిస్థితులు చేంజ్ కావచ్చు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ రూపీ అంటే ఇమీడియట్గా కాదు, నెక్స్ట్ కొన్ని నెలల్లో మళ్ళీ రూపీ అనేది స్ట్రెంతన్ అయితే మళ్ళీ ఈ కంపెనీస్ పడడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఐటీ కంపెనీస్ పెద్ద కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. ఈవెన్ మిడ్ క్యాప్ కూడా బాగా పెరిగిపోయినాయి. కాబట్టి కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఓన్లీ కరెక్షన్స్లోనే కొనుక్కోండి. ఈ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో రూపీ బేస్డ్ అంటే ఫ్లక్చువేషన్స్, రూపీ డాలర్ బేస్డ్ ఫ్లక్చువేషన్స్, ఈ స్పెక్యులేషన్ వాళ్ళ కోసమే ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కరెక్షన్స్లో కొనుక్కోవడం బెటర్ అండి. మళ్ళీ ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే మైంట్రీ ఈరోజు దాదాపు ఇంట్రాడేలో 2.83% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. శశి గారు చెప్పండి, మైంట్రీ చూసుకున్నట్టయితే మైంట్రీ కూడా ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ స్టాక్ చూసుకున్నట్టయితే దాదాపు 52 weeks హైకి సమీపంలో ట్రేడ్ అవుతున్నట్టు మనం గమనిస్తున్నాము. ఈ నేపథ్యంలో మైంట్రీకి సంబంధించినంత వరకు ఫ్రెష్ బయింగ్కి ఏమైనా అవకాశం ఉందంటారా? మైంట్రీ ఇప్పుడే చెప్పడం జరిగిందండి, అన్నీ కూడా బాగా పెరిగి ఉన్నాయి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇది మధ్యలో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది. మళ్ళీ ఇమీడియట్గా ఈ స్టాకు మళ్ళీ బౌన్స్ అయ్యి ఈరోజు 3% దాకా ఉంది. ఒక చిన్న అప్ ట్రెండ్, ఇప్పుడున్న అప్ ట్రెండ్ ఇంకా కొనసాగవచ్చు అండి. అయితే ఇది ట్రేడింగ్ పరంగా తీసుకొని క్విక్ ఎగ్జిట్ తీసుకోవాలి. వన్స్ క్విక్ ఎగ్జిట్ కానీ లేని పరిస్థితుల్లో మళ్ళీ స్టాక్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే మళ్ళీ అందులో మనం ఇరుక్కపోతే మళ్ళీ బయటపడడం చాలా కష్టమవుతుంది. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనండి, బట్ పెరిగిన విధానం అనేది కంటిన్యూగా పెరుగుతూ ఉంది. 400 రూపీస్ నుంచి స్టాక్ ఇప్పుడు మనకి 1000 రూపీస్ పైన మనకి రావడం చూసాము. కాబట్టి ఇటు ఎంత పెరిగినాక అంటే ఇంకోటి ఐటీ కంపెనీస్కి ఇప్పుడు మరీ ఉన్న అప్ ట్రెండ్ అనేది ఇది న్యూస్ బేస్డ్ అప్ ట్రెండ్ అనమాట. కాబట్టి వన్స్ ఈ న్యూస్ అనేది అంటే మళ్ళీ రేపొద్దున రూపీ ఇంతకుముందు అన్నట్టుగా రూపీ కొంచెం ఈ వీక్ కావడం ఆగిపోతే ఆటోమేటిక్గా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే హరీగా కొనాల్సిన అవసరం అయితే లేదండి. అలాగే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ ఈరోజు దాదాపు 0.51% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు దాదాపు 0.79% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే మరో స్టాక్ చూసుకున్నట్టయితే ఓఎన్జీసీ కావచ్చు, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం, అలాగే ఐఓసి కావచ్చు, ఇలాంటి స్టాక్స్లో దాదాపు 1% వరకు ఈరోజు కరెక్షన్ చూస్తున్నాం మనం ఈరోజు. సార్ చెప్పండి, క్రూడ్ ఆయిల్ పతనం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో మనం గమనిస్తున్నాము. ఈ నేపథ్యంలో ఎనర్జీ స్టాక్స్లో మనకు ప్రధానంగా చూసుకుంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో ఇప్పుడు ఏమైనా చూసే అవకాశం ఉందంటారా? ఫ్రెష్ బ్యాంక్ ఏమైనా అవకాశం ఉందంటారా?
ఓకే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఇవి బాగా కరెక్ట్ అయినాయి స్టాక్స్ అండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. అయితే ఒకటి ఈవెన్ లాంగ్ టర్మ్ అన్నా కూడా వీటికి మళ్ళీ ఇంకొక ఇష్యూ కూడా రావచ్చేమో రాను రోజులు. అంటే నెక్స్ట్ 1 year డౌన్ ద లైన్ చూసుకుంటే మనకి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఆ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి టఫ్ టైం కావచ్చు. కాబట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయమని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ పరంగా అవాయిడ్ చేయండి. కొంచెం ఈ లెవెల్ నుంచి క్రూడ్ ఆయిల్ పడితే పెరగచ్చేమో, బట్ అది దాన్ని బేస్ చేసుకుని బై అయితే వద్దని చెప్తాను. ఎందుకంటే గవర్నమెంట్ డెసిషన్ ఒకటి, తర్వాత ఈవెన్ రేపు క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగినా కూడా దానికి అనుగుణంగా ఇక్కడ క్రూడ్ ఆయిల్ పెంచకపోవచ్చు, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, అదొక కారణం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్లో అంటే ఎవరు రావచ్చు అనేది దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడున్న గవర్నమెంట్ పాలసీస్ని నెక్స్ట్ గవర్నమెంట్ అవలంబిస్తుందా, ఇవి సబ్సిడీస్ ఉంటాయా, ఇవన్నీ కూడా అన్సర్టెనిటీస్ ఉంటాయి. కాబట్టి పిఎస్యూ వాటికి నెక్స్ట్ 1.5 yearలో మెజారిటీ కంపెనీస్కి అంటే గవర్నమెంట్ డెసిషన్ మీద ఆధారపడిన కొన్ని ఉంటాయి, లైక్ ఓఎన్జీసీ కానీ, గెయిల్ కానీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెసిషన్ తగ్గట్టుగా స్టాక్స్లో మనకి మూవ్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్కి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఇటువంటి స్టాక్స్కి చాలా వరకు దూరంగా ఉండడం బెటర్ అని అనుకుంటానండి. ఇక నిఫ్టీ పిఎస్యూ ఇండెక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ పిఎస్యూ ఇండెక్స్ కూడా ఈరోజు చాలా వరకు అమ్మకాల ఒత్తిడికి లోనైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టు నిఫ్టీ పిఎస్యూ ఇండెక్స్ 0.68% వరకు ఈరోజు నష్టపోయినట్టు చూస్తున్నాం. ప్రధానమైన ప్రభుత్వ షేరింగ్ బ్యాంకులన్నీ కూడా ఈరోజు చాలా వరకు నష్టాల బాటలో ఉన్నట్టు చూడొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా దాదాపు 2.56% వరకు నష్టపోయింది. అలాగే ఎస్బీఐ కూడా 0.80% వరకు నష్టపోయినట్టు చూస్తున్నాం. అలాగే ఇండియన్ బ్యాంక్ కూడా దాదాపు 1.61% వరకు ఈరోజు చాలా వరకు ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాము. శేష్ గారు చెప్పండి, పిఎస్యూ బ్యాంక్స్ చూసుకుంటే ఈ మధ్యకాలంలో కంప్లీట్గా ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అని మనం చూస్తాం, కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా కావచ్చు, అలాగే సెక్టార్ ఓరియంటెడ్గా కూడా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి ఈ కరెక్షన్ ట్రెండ్లో ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా పిఎస్యూ బ్యాంక్స్లో సెల్లింగ్ అనేది చూస్తున్నామండి. మరీ ముఖ్యంగా కొన్ని పిఎస్యూ బ్యాంక్స్ అయితే లైక్ ఆంధ్ర కానివ్వండి చాలా వీక్గా ఉన్నాయి. ఇవి పెద్ద పెరగలేదు, మార్కెట్ పెరిగినప్పుడు ఈవెన్ మార్కెట్ పడితే ఇమీడియట్గా పడడం అనేది చూస్తున్నాము. లైక్ పిఎన్పి కానివ్వండి ఉన్నాయి, పడుతున్నాయి అనమాట. మరోవైపు ఎస్బీఐ లాంటిది పర్లేదు, అంటే ఈవెన్ ఎస్బీఐని కూడా ఈ లెవెల్లో వద్దని చెప్తాను. రిజల్ట్ కూడా అంత ఎంకరేజింగ్గా లేదు. నేను పిఎస్యూ బ్యాంక్స్ మీద అంత పాజిటివ్గా లేనండి. పిఎస్యూ బ్యాంక్స్ కంటిన్యూగా పెరుగుతాయి అయితే నేను అనుకోను. కాబట్టి పిఎస్యూ బ్యాంక్స్కి ఎప్పటికైనా కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. షార్ట్ టర్మ్ ట్రెండ్ అప్ ట్రెండ్లో నుంచి డౌన్ ట్రెండ్లోకి పిఎస్యూ బ్యాంక్స్ వచ్చాయండి. లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే మనకి పిఎస్యూ బ్యాంక్స్ మరీ ముఖ్యంగా పోస్ట్ ఎస్బీఐ రిజల్ట్ తర్వాత ఈ పిఎస్యూ బ్యాంక్స్ అన్ని కూడా ఒక డౌన్ ట్రెండ్లోకి రావడం చూసామండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు దాదాపు 0.64% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ దాదాపు 200 పాయింట్స్ వరకు ఈరోజు నష్టపోయినట్టు చూడొచ్చు. మనం దాదాపు చాలా వరకు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఈరోజు చాలా వరకు ఒక నష్టాల బాటలోనే ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ దాదాపు 0.80% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ చూసుకుంటే కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధానంగా చూసుకుంటే దాదాపు 3.65% వరకు ఈరోజు చూడాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు మనకి ఎస్బీఐ రిజల్ట్ రాకముందు పిఎస్యూ బ్యాంక్స్ బాగా మనకి అవుట్ పర్ఫామ్ చేశాయి. ఎస్బీఐ రిజల్ట్ తర్వాత పిఎస్యూ బ్యాంక్స్ వీక్ అయినాయి. దీనికి తోడు కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లైక్ మనం ఇప్పుడే అనుకుంటున్నాము కోటక్ బ్యాంకు బాగా వీక్ అయింది, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీక్ అయింది. దీని కారణంగా బ్యాంక్స్ ఓవరాల్గా వీక్గా ఉన్నాయండి. ఇక రేపటి మార్కెట్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి ఇచ్చే సలహా అంటే చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. కొంచెం మార్కెట్స్ మాత్రం కొంత హయ్యర్ లెవెల్స్లో కూడా సెల్లింగ్ రావడానికి ఉంటుందండి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈరోజు వచ్చిన డౌన్ ట్రెండ్ కొనసాగడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ శేష్ గారు. ఇవి క్లోజింగ్ బెల్ విశేషాలు. కీప్ వాచింగ్ టీవీ5 మనీ.